మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలన్న ఒకే సంకల్పంతో స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మణికొండలో సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభించారు. మణికొండలో స్టార్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ని ముఖ్య అతిథిగా హాజరైన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ప్రారంభించారు. మెటిస్ క్లినిక్ సహకారంతో స్థానిక కమ్యూనిటీకి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది. మణికొండ కోటెస్ ప్రధాన రహదారిలో ఈ క్లినిక్ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సేవలను అందిస్తుంది. మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వివిధ వైద్య విభాగాల్లో స్టార్ హాస్పిటల్స్ నుండి సూపర్ స్పెషలిస్ట్ తో సంప్రదింపులను అందిస్తోంది. స్టార్ హాస్పిటల్లో సీఈఓ భాస్కర్ రెడ్డి తెలిపారు. స్టార్ విలేజ్ హాస్పిటల్ ఉందో అది ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు. మా భాస్కర్ రెడ్డి అన్న వచ్చి అందరికీ ఈజీగా అయిపోతాడు. చేసి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇటువంటి హాస్పిటల్స్ వస్తే ఇంకా ముందుకు బీద వాళ్ళకు కూడా కొద్దిగా లాభం అవుతుందని ఆలోచించి భాస్కర్ రెడ్డి అన్న చెప్తే పెడితేనే మంచిదన్నా, పెడితే కొంతమందికి లాభాలు ఉంటాయి, కొంతమందికి దూరం పోవాలని కష్టమవుతుంది కనుక అదే హాస్పిటల్ ఇక్కడ తెచ్చిపెట్టి పెద్దది ఏదైనా ఉంటే మన నాంతరంలో దగ్గర స్టార్ హాస్పిటల్ ఉంది కనుక ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే పెద్దది ఏదైనా ఉంటే ఇక్కడ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయడానికి మా భాస్కర్ రెడ్డి అన్న సహకరిస్తారు. ఏదున్నా ఇక్కడ నిన్న కూడా మీరు చెప్పినా కూడా ఇంకోటి మీరు చెప్తే కూడా కొన్ని తీసుకుపోయి చెక్ చేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రతి ఒక్కరి మనసులో ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం అనేది, ఖర్చుతో కూడుకున్నదని చెప్పేసి అపోహ అని ఉంటుంది. అది ఇప్పటికి కూడా అపోహ. కానీ ఉదాహరణకి స్టార్ హాస్పిటల్ కానీ తీసుకున్నట్లయితే దాదాపు 7,000 పైచులకు చిన్నపిల్లలకు పూర్తిగా ఉచితంగా గుండె ఆపరేషన్ చేసిన ఏకైక హాస్పిటల్ 2 రాష్ట్రాల్లో ఒక స్టార్ హాస్పిటల్ మాత్రమే. అట్లాగే కిడ్నీ ఆపరేషన్ తీసుకున్నట్లయితే వాటికి కూడా దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు కిడ్నీ మార్పిడి కూడా అవుతుంది. వాటిని కూడా తక్కువ ఖర్చుతో చేసిన దాదాపు 7 నుంచి 8 లక్షల్లో చేసిన చాలా వరకు ఆపరేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వ్యాధితో పాటు పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలనేది ముఖ్యంగా ఈ హాస్పిటల్స్కి మేనేజింగ్ డైరెక్టర్ గారు రీతే డాక్టర్ గోపీచంద్ గారు, ఆయన స్వతహా గుండె శస్త్రచికిత్స నిపుణులు. ఆయన యొక్క కోరిక మేరకే ఈ పిడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్ ఏదైతే ఉన్నాయో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 7,000 పైచులకు ఎవరు మన కంట్రీలో కూడా లేరు, పూర్తిగా ఉచితంగా చేసిన ఏకైక హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత అనుకోండి, హాస్పిటల్ యొక్క డిఎన్ఏ అనుకోండి. ఈ డిఎన్ఏ తోటి ఏ స్పెషాలిటీ అని ఉదాహరణకి క్యాన్సర్ తీసుకోండి. క్యాన్సరు మన చిరంజీవి గారి ట్రస్ట్తో టైప్ అయ్యాం. చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్తో టైప్ అయ్యేసి విరివిగా స్క్రీనింగ్ క్యాంప్స్ అన్ని జిల్లాలకి విరివిగా చేయడం జరుగుతుంది. మొదలుపెట్టాము, ఇంకా విస్తృతంగా చేస్తాము. దాంతోపాటు క్యాన్సర్లో వాళ్ళకి స్క్రీనింగ్ అయిన తర్వాత ఏదైనా డయాగ్నోస్ అయినప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి, క్యాన్సర్ కూడా మీరు అందరూ అనుకున్నట్లు ఖర్చుతో కూడుకునే వ్యవహారం. ఆ ఖర్చును కూడా బాగా తగ్గించేసి ఎంతవరకు అంటే దాదాపు కాస్ట్ అంటాం మనం. మేము మందులు కొనడానికి ఏం ఖర్చు అయింది, అట్లాగే డయాగ్నోస్టిక్స్కి ఏదైతే ఉంటాయో ఈ డయాగ్నోస్టిక్ ఏజెంట్స్ ఖర్చు అయిన వాటిని మాత్రమే తీసుకొని పూర్ పేషెంట్స్కి ఏదైతే చేయాలనే ఉద్దేశంతో ఈ స్టార్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్యంగా గోపీచంద్ గారు అట్లాగే రమేష్ గోడపాటి గారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ప్రఖ్యాతిగాంచినటువంటి గుండె వైద్య నిపుణులు, అట్లాగే గుండె శస్త్రచికిత్స నిపుణులు, లక్షల మందికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆధునిక వైద్యము ఈ రోజుల్లో పేదవానికి అందుబాటులో లేదనడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసినాయి, ప్రైవేట్ స్కీమ్స్ వచ్చేసినాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసినాయి. వాటిపైన అవగాహన తీసుకురావటం, ఇన్సూరెన్స్ పైన అవగాహన తీసుకురావటం, వీటన్నిటికైనా అవగాహన తీసుకున్నట్లయితే ఆధునిక వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చింది, వస్తుంది కూడా. భాస్కర్ రెడ్డి ఈ స్టార్ హాస్పిటల్స్కి సిఓగా ఉన్నాను. స్టార్ హాస్పిటల్స్కి బంజారా హిల్స్లో అట్లాగే నానక్రాంగూడలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం కలిపి 600 బెడ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మెటిస్ క్లినిక్ ఏదైతే ఉందో మనకి ఈ ప్రాంతంలో, మణికొండ ప్రాంతంలో చాలా పాపులర్ మెటిస్ క్లినిక్ తోటి మేము టైఅప్ అయ్యి ఈ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ని ఇవాళ నుంచి ఇక్కడ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది.
ఈ శాటిలైట్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్ కూడా మనం హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇనీషియల్గా మనం స్క్రీనింగ్స్ కానీ ప్రీ ఆపరేటివ్ చెకప్స్ కానీ మనం ఇక్కడే చేయించుకొని ఏదైనా మేజర్ సర్జికల్ కానీ ఏదైనా ఐసీయూ అడ్మిషన్స్ అవసరం అయినప్పుడే మనం స్టార్ హాస్పిటల్లో ఏదైనా బంజారాకు కానీ అట్లాగే నానక్రంగూడ గట్ట వెళ్ళవలసిన అవకాశం ఉంటుంది. అట్లాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ ఎవ్రీ టైం హాస్పిటల్స్కి తిరగకుండా మా కన్సల్టెంట్సే మనకి ఇక్కడ అందుబాటులో ప్రతిరోజు ఉంటారు. కాబట్టి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి ఇంట్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇలాంటి శాటిలైట్ క్లినిక్స్ ద్వారా. ఈ కార్యక్రమాన్ని ఈ స్టార్ హాస్పిటల్ చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ ఒక 6 months స్పాన్లో దాదాపు సిటీలోనే ఒక 10 నుంచి 12 వరకు స్టార్ట్ చేయాలని కూడా ఆలోచనలో ఉన్నాము. ఈ శాటిలైట్స్ క్లినిక్ ఏంటంటే చాలామంది మేము చూసే క్లినిక్స్ ఏమిటంటే పేషెంట్స్ కూడా కొంచెం లేట్గా వస్తున్నారు. పావచ్చులే డాక్టర్ గారి దగ్గరికి నిదానంగా వెళ్ళొచ్చులని. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు డిస్టెన్స్ చూస్తున్నారు, ఒక్కోసారి అసలు డాక్టర్స్ అందుబాటులో ఉంటారా, ఇవన్నీ చాలా పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ తోటి ఒక్కోసారి లేట్గా రావటం, లేట్ ప్రజెంటేషన్ తోటి కొన్ని సందర్భాల్లో మాకు ఎక్స్పెక్ట్ చేసిన క్లినికల్ అవుట్కమ్స్ కూడా రావట్లేదు. సో ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఆఫర్ చేసినట్లయితే చాలా వరకు ఆరోగ్యాన్ని వాళ్ళు అవగాహన తీసుకోవడానికి అట్లాగే ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవడానికి అవకాశం చాలా వరకు ఉంటుందని చెప్పేసి మనకి శాస్త్రీయపరంగా కూడా రుజువైంది. సో అందువల్ల ఈ చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, శాటిలైట్ క్లినిక్స్ అని అంటాము, స్టార్ హాస్పిటల్ చాలా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని ప్రజల వద్దకే ఆధునిక వైద్యం అన్న నినాదంతో వెళ్తూ చాలా వరకు ప్రజలను చైతన్యవంతం చేయడం జరుగుతుంది.